ఆ రోజు చంద్రబాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేస్తే 2800 కోట్లు ఆ రోజు సిబిఆర్ నుంచి లిఫ్ట్ యోగి వేమన ధర్మవరం చెరువుకు శాంక్షన్ చేశారు. 2800 కోట్లు. మొదటి విడతగా యోగి వేమనకు ఏదైతే సిబిఆర్ నుంచి టెండర్ పిలిచి 1500 కోట్ల రూపాయలు టెండర్ కూడా కంప్లీట్ అయింది. పవర్ ప్యాక్ అనే ఒక కాంట్రాక్ట్ చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వస్తానే దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ మన ఒక తిక్కిరెడ్డి గారు ఉన్నారు. ఆ తిక్కిరెడ్డి గారు ఏదైతే జిల్లేడు బండి ఏరుకు దీని నుంచి హంద్రీనేవానికి వస్తాను. ఆల్రెడీ హంద్రీనేవా నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ధర్మవరం చెరువుకి రాలే, ధర్మవరం చెరువు దాటి మారాలచ్చి డ్యామ్ నుండి ఏదైతే జిల్లేడు బండ వెళ్ళాలని చెప్పి ఈయన డబ్బుల కోసం సాయం చేసుకొని దాన్ని కట్టడానికి మొదలుపెట్టారు. అదే చిత్రావతి నీళ్లు ఏదైతే ఉందో చిత్రావతి నుంచి గండికోట నుంచి పంపిణీ చేసుకోవచ్చు. కాబట్టి చిత్రావతిలో దాని నుంచి యోగి వేమన చిత్తూరు, అదేవిధంగా చిత్రావతి నుంచి ధర్మవరం చెరువు ఈ 4 మండలాలు కూడా ఇస్తే సస్యశ్యామలంగా మన నియోజకవర్గం పక్క కదిరి కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, ఇటు పక్క రాప్తాడు కూడా కొన్ని మండలాలకు ఇచ్చే అవకాశం ఉంది. అటువంటిది కేవలం వీళ్ళ స్వార్థం కోసం ఆ 2500 కోట్లు శాంక్షన్ అయిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి. నేను మళ్ళీ అధికారంలోకి వస్తాం, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ 2500 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే చిత్తూరుకి ఇచ్చేది దాంతో పాటే మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలు ఇచ్చే ఆ ప్రాజెక్టును మళ్ళీ రీశాంక్షన్ చేయించి తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ధర్మవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేస్తామని చాలా వరకు పంటలు పండకుండా పూర్తిగా సాగుకు అనువుగాని భూమి చాలా వరకు ఉన్నాయి. ప్లస్ వర్షాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి దాదాపు 15,000 ఎకరాలు సోలార్ కోసం ప్రొక్యూర్ చేశాం. ప్రొక్యూర్ చేసి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్టీపీసీ కానీ ఎన్ఎల్సీ కానీ అదేవిధంగా కోల్ ఇండియా వీళ్ళందరితో కూడా మాట్లాడి దాదాపు ఒక 3,000 మెగావాట్లు నుంచి 4,000 మెగావాట్లు మన నియోజకవర్గాన్ని తీసుకొస్తే రైతులు కొంతవరకు ఓటు ఉంటుంది. ఎందుకంటే 30,000 రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. 25 సంవత్సరాలు ఆ విధంగా భూమి మనకే ఉంటుంది. ప్లస్ ప్రతి సంవత్సరము 30,000 రూపాయలు ఇస్తారు. దాంతోపాటే 5 ఎకరాల భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందులో 15,000 రూపాయలు నెలకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది. అటువంటిది ఈ వెధవ ఎమ్మెల్యే వచ్చి కేవలం 1 మెగావాట్ కూడా మన నియోజకవర్గానికి తీసుకురాలేకపోయాడు. ఏమైనా తెచ్చాడా? 1 మెగావాట్ కూడా. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఏవైతే పంట కనుగాని భూములన్నీ కూడా దాదాపు ఒక 5,000 మెగావాట్లు సోలార్ తీసుకొచ్చి దాదాపు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఆ రోజు 2015లో అప్పటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారికి మేము రాశాం, సార్ మా ధర్మవరంలో చాలా మంది చేనేతలు ఉన్నారు, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయాలి అని చెప్తే ఆయన ఇమీడియట్ ఆయన లెటర్ పెట్టారు. తీసుకోండి సార్, 200 కోట్లతో కావాలని చెప్పి లెటర్ పెడితే అది ఆయన ఇమీడియట్ గా వితిన్ 6 months లో శాంక్షన్ 194 కోట్ల 75 లక్షలు శాంక్షన్ చేశారు. ఆ రోజు వితిన్ 6 months లోపల చేసి 50 ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పి చంద్రబాబు గారి నగర్ దగ్గర చేస్తే ప్యాటర్న్ దగ్గర చేస్తే ఏదైతే అప్పటి మన పక్క జిల్లా మంత్రి గారు అక్కడ దగ్గరకు వచ్చి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ క్లస్టర్ ఆపేసిన పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, ఈ క్లస్టర్ని ఎవరు అడ్డుకున్నారు? ఇందులో చేనేతలకు ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? మంత్రి గారు అయ్యా అక్కడికి వచ్చి నేను భూములు ఏమో ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకు అంటే ఇక్కడున్న స్థానిక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆ క్లస్టర్ వస్తే ధర్మవరంలో తెలుగుదేశం పార్టీకి చాలా మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే మళ్ళీ మనకు ఓట్లు వేసే పరిస్థితులు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఈ క్లస్టర్ను నాశనం చేసే పరిస్థితి. ఈసారి మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 200 కోట్లు కాదు 400 కోట్లతో ఖచ్చితంగా 400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా తీసుకొచ్చి అదే క్లస్టర్ మళ్ళీ ధర్మవరంలో పెట్టి అదే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేనేతలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. 2019 ఎన్నికలు వస్తే దాని తర్వాత వస్తే
ధర్మవరానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పాను. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ఈ 4 కూడా కంప్లీట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని 2029కి ఓట్లలోకి వస్తాం. దీంట్లో ఏది పేరైనా కూడా ఓట్లలోకి వచ్చే ప్రసక్తిలో రాను కూడా. అర్థమైందా? ఏంటంటే నీకు చీము రక్తం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే తప్పకుండా ప్రజలతో దోచిన సొమ్మంతా మర్యాదగా ఎక్కించి క్షమాపణ చెప్పు. ఒక సిట్ వేసి, ఒక డిఎస్పీ, ఒక రిసిటింగ్ జడ్జితో ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే దౌర్జన్యంగా లాక్కున్నారో అవన్నీ కూడా ఈ చోటా రౌడీలు, బిగ్ రౌడీలు అందరితో కూడా ఎన్నికిచ్చే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. సాగవు. నువ్వు ఏ విధంగా అయితే సూట్ కేసుతో ఆ రోజు ధర్మవరానికి వచ్చావో, ఏవైతే ప్రజల సొమ్ము దోచుకున్నావో ఆ సొమ్ము అంతా కూడా తప్పకుండా మళ్ళా ప్రజలకే ఇప్పించి నీ సూట్ కేసుతో నేను వెనక్కి పంపించే విధంగా చేస్తాం.